అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజుటి మన కథ నేను నీ కీలు బొమ్మను కాను అంటున్న ఒక తల్లి కథ. అప్పుడే వంటగదిలో పని ముగించుకొని అలసిపోయిన సూర్యకళ గారు తన గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని ఎదురుగా ఉన్న తన భర్త చిత్రాన్ని చూస్తూ, మీరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి 5 ఏళ్ళు గడిచిపోయాయి. సంతోషంగా కుటుంబమంతా కలిసి నవ్వుకుంటూ గడుపుతుండగా మీరు గుండెలో నొప్పిగా ఉందన్న క్షణాలు కళ్ళ ముందు కదులాడుతున్నాయి. హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు కూడా నా చేతిని విడవలేదు మీరు. హాస్పిటల్ చేరుకున్నాక ఎటువంటి చలనమూ లేని మీ చేతిని కదిపాను. నా చేతిని శాశ్వతంగా వదిలేశారు. డాక్టర్ గారు ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇక లేరు అన్న మాట ఇంకా నేను మరవలేకపోతున్నాను అంటూ తన మనోవేదన కళ్ళల్లో కన్నీటి రూపంలో బయటికి వస్తున్నాయి సూర్యకళ గారికి. ఇంతలో ఆమె ఒక్కగానొక్క కొడుకు రాఘవ వచ్చిన శబ్దంతో వర్తమానంలోకి వచ్చింది సూర్యకళ. రాఘవ అమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, ఈరోజు చాలా అలసిపోయాను. మా ఆఫీసు చాలా దూరంలో ఉంది కదా, ప్రతిరోజు 2-3 గంటలు రాకపోకలకే వేస్ట్ అయిపోతున్నాయి. అందుకే ఆఫీసు దగ్గర ప్లాట్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను. అప్పుడు సూర్యకళ గారు చిరునవ్వుతో, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలా చెయ్యి, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అన్నది. అప్పుడు రాఘవ, అయితే అమ్మా, నేను ఒక ప్లాట్ చూశాను, కానీ ఏమైంది రాఘవ, ఏమైనా ఇబ్బంది ఉందా? సూర్యకళ గారు అడగడంతో నిరుత్సాహంగా మొహం పెట్టుకొని రాఘవ అన్నాడు, అవునమ్మా, 10 లక్షలు తక్కువ అవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతలో రాఘవ భార్య గది నుండి వచ్చి, అయితే ఏమైంది, అత్తయ్య పేరు మీద ఉన్న ఎఫ్డీలో ఉన్న డబ్బులు తీసుకొని వాడుకోండి అన్నది. ఎఫ్డీ డబ్బులు అవసర సమయంలో ఉపయోగపడతాయనే దాచుకుంటాము, కాబట్టి ఇప్పుడు నీకు డబ్బు అవసరం ఉంది, తీసుకో అని తల్లి చెప్పిన మాటలకు రాఘవ మరియు అతని భార్య సునీత ముఖాలు చిరునవ్వుతో నిండిపోయింది. కొద్ది రోజుల తర్వాత రాఘవ స్వీట్లు మరియు శుభవార్తతో వచ్చాడు. ఉత్సాహంగా, అమ్మా, సునీత, నోరు తీపి చేసుకోండి, నేను ఏ ప్లాట్ గురించి మీకు చెప్పానో అది కొనుక్కున్నాను, నెల రోజుల్లో అక్కడికి ఇల్లు మారుతున్నాము అన్నాడు. అప్పుడు సూర్యకళ గారు, సరే బాబు, అన్ని సామాన్లు తీసుకువెళ్లాల్సి వస్తుంది, ఈ ఇంటిని ఏం చేద్దాం, అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళాలి కాబట్టి అక్కడికి షిఫ్ట్ అయ్యే ముందు ఈ ఇల్లు అమ్మకానికి పెట్టు అన్నది. ఈ మాట విన్న కోడలు, అమ్మడం ఎందుకు అత్తయ్య గారు, మీరు ఎక్కడ ఉంటారు అనింది. ఇది విన్న సూర్యకళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. నేను ఇక్కడ ఒంటరిగా అంటూ కోడలి వైపు చూసింది. అవునమ్మా, సునీత చెప్పింది నిజమే, అక్కడ ప్లాట్లు చాలా ఖరీదైనవి, అందుకే 2 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కొన్నాను. ఒక బెడ్రూమ్ మా కోసం మరియు మరొక బెడ్రూమ్ అతిథులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం. నువ్వు అక్కడ ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఈ పెద్ద ఇంట్లో ఒంటరిగా హాయిగా ఉండు, నీకు తెలిసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, అక్కడ కొత్త ఇల్లు, నీకు ఎవరూ తెలియదు కదా, మేమే ప్రతి సెలవు రోజుల్లో వచ్చి ఇక్కడే ఉండిపోతాం అన్నాడు. నువ్వు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నాడు. భర్త మాటలు విన్న సునీత మరింత సంతోషపడింది. కానీ మరొక వైపు సూర్యకళ గారి వద్ద మాట్లాడడానికి ఏమీ మిగలలేదు. ఉద్వేగానికి లోనయ్యింది. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా మనసులో ఒక మూలన కన్నీళ్లు పెట్టుకొని మసకబారిన చిరునవ్వుతో మామూలుగా కనిపిస్తూ నటిస్తుంది. కానీ ఆవిడ మనసులో అనేక ఆలోచనలు. కొడుకు రాఘవ పెళ్ళి అయ్యి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. పెళ్ళైనప్పటి నుండి ఇద్దరి జీవితం మామూలుగానే సాగిపోయింది. కానీ తన కోడలు సునీత తన నుండి విడిగా జీవించాలనుకుంటోందని సూర్యకళ గారికి ఇప్పుడు అర్థమైంది. సునీత ఎప్పుడూ ఈ విషయం గురించి సూటిగా మాట్లాడలేదు. కానీ సునీత రాఘవ మాటలతో వారిద్దరూ తన నుండి విడిగా జీవించాలనుకుంటున్నారని అర్థమయ్యింది. అయితే
సునీతను ఆవిడ ఎప్పుడూ కోడలిగా చూడలేదు. కూతురిలాగే తన ప్రేమ పంచింది. సూర్యకళ కోడలికి నచ్చిన వంటలు చేసి పెట్టేది. ఇంట్లో పని కూడా ఎక్కువగా సూర్యకళ గారే చేసేవారు. ఆమెకు తన సొంత కుమార్తె లేదు. అందుకే కోడలిని చాలా ప్రేమతో చూసుకునేది. ఒక నెల తర్వాత రాఘవ మరియు సునీత తమ సామాన్లన్నింటినీ కొత్త ఇంటికి మార్చారు. సూర్యకళ గారికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేవు. ఎందుకంటే ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నతాధికారిగా ఉండేవారు. కాబట్టి ఆమె ప్రతి నెల మంచి మొత్తాన్ని పెన్షన్గా పొందుతుంది. ప్రస్తుతం ఆవిడ ఉన్న ఇల్లు కూడా 2 అంతస్తులు మరియు పై అంతస్తును సూర్యకళ గారు అద్దెకు ఇచ్చారు. ఇలా ఆవిడ నెల నెలా పొందే డబ్బులతో సంతోషంగా గడపొచ్చు. కానీ ఆమె కొడుకు మరియు కోడలు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఒంటరితనం ఆమెను లోపలే బాధించడం ప్రారంభించింది. కానీ సూర్యకళ గారు చాలా ధైర్యం మరియు నిలకడ స్వభావం కల స్త్రీ. ఈ సొసైటీలో ఆవిడ 12 సంవత్సరాలుగా జీవిస్తోంది. చాలామంది తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొడుకు ఇంత స్వార్థపరుడెలా అయ్యాడు అనే మాటను ఆవిడ అంగీకరించలేకపోతోంది. కొడుకు కోడలు తనను విడిచిపెట్టి వెళ్ళిపోవటంతో చాలా రోధించింది. 1వ తారీఖున ఇంటిలో అద్దెకున్న స్నేహ అద్దె కట్టేందుకు వచ్చింది. బయటి నుండి ఎంత పిలిచినా సూర్యకళ గారు రాలేదు. కానీ తలుపులు తెరిచి ఉన్నాయి. స్నేహ లోపలికి వెళ్ళింది. లోపలికెళ్ళి చూడగానే సూర్యకళ గారు మంచం మీద పడుకొని ఉన్నారు. ఆమె ముఖంలో ఒంటరితనం స్పష్టంగా కనిపించింది. జుట్టు చెదరుగా అయిపోయి సరిగ్గా తిండి కూడా తినక నీరసంగా కనిపిస్తున్నారు. ఎప్పుడూ బాగా సంతోషంగా ఉండే సూర్యకళ గారిని ఇప్పుడు ఉన్న ఈ స్థితిలో చూసి స్నేహ చాలా బాధపడింది. ఆంటీ, ఏమైంది మీకు? ఇలాంటి స్థితిలో ఉన్నారేంటి అన్నది. దీనిపై సూర్యకళ మాట్లాడుతూ, స్నేహ, నేను పూర్తిగా ఒంటరిదాన్ని అయ్యాను. అందుకే నాకు తినాలని అనిపించటం లేదు, బయటకు వెళ్ళాలని అనిపించటం లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. నా శరీరాన్ని రోగాలు పట్టి పీడించినట్లు అనిపిస్తుంది అన్నది. స్నేహ చాలా ఉల్లాసంగా జీవించే మనసు కలది. తనకు చదువుకునే వయసు గల 2 కొడుకులు ఉన్నారు. స్నేహ వెంటనే ఇంటికి వెళ్ళి సూర్యకళ గారి కోసం తినడానికి ప్లేట్లో అన్నం పప్పు తెచ్చింది. అదేవిధంగా తను కూడా తన కోసం ప్లేట్లో సరిపడా అన్నం తెచ్చుకొని సూర్యకళ గారితో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆంటీ, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. ఒక పని చేయండి. మీరు రేపు ఉదయం 6 గంటలకు సిద్ధంగా ఉండండి. నేను ప్రతిరోజు ఉదయం యోగా క్లాస్కి వెళ్తాను. రేపు మిమ్మల్ని కూడా స్కూటర్లో తీసుకెళతాను. రానని చెప్పకండి అంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి ఉదయం సూర్యకళ గారు యోగా క్లాస్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు స్నేహతో పాటు యోగా క్లాసులకి వెళ్ళేది. యోగా క్లాస్ వెళ్ళడం ప్రారంభించిన తర్వాత సూర్యకళ గారు ఫిట్టుగా ఉండడం మొదలుపెట్టారు. తన కోసం కొంత సమయం కేటాయించడం, కాసేపు స్నేహతో కబుర్లు చెప్పడం, ఇరుగు పొరుగు వారితో మాట్లాడడం వలన సూర్యకళ గారు కాస్త ఊరట చెందారు. కొంతకాలం తర్వాత కోడలు సునీతకు కొడుకు పుట్టాడు. సునీత తల్లిదండ్రులు తమ కుమారుడితో విదేశాల్లో నివసిస్తున్నారు. కాబట్టి రాఘవ తన తల్లి సూర్యకళను పుట్టిన బాబుని చూసుకోవటానికి ఇంటికి తీసుకెళ్లాడు. మనవడిని చాలా బాగా చూసుకున్నారు సూర్యకళ గారు. వారి మనవడికి 3 నెలల వయస్సు వచ్చినప్పుడు రాఘవ తల్లితో, అమ్మా, ఇప్పుడు బాబుకి 3 నెలలు వచ్చాయి కదా, నేను సునీత వాడిని చూసుకోగలం. ఇక నిన్ను నీ ఇంటి దగ్గర దింపేస్తాను, వెళదాం పద అన్నాడు. మనవడిని విడిచిపెట్టినప్పుడు ఆమె గుండె బరువెక్కింది. మనవడితో ఆడుకున్న సమయాలు, మనవడి ఏడుపులు ఆవిడకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదైనా పండగ వచ్చినా, మరేదైనా సందర్భం వచ్చినా కొడుకు వచ్చి తల్లిని తీసుకెళ్లేవాడు. ఈ విధంగా మనవడితో కాస్త సమయం గడపొచ్చు అని తను కూడా ఆనందంగా వెళ్ళేది. ఇంటికి చేరుకోగానే వంటగది పనులన్నీ ఆమె భుజాలపై వేసేవారు కొడుకు కోడలు. సూర్యకళ గారిని తన ఇంటికి తీసుకెళ్లినప్పటి నుండి
కొడుకు కోడలు ఇంటి పనంతా తల్లికి అప్పగించి షాపింగ్కి వెళ్ళిపోయేవారు. అలాగే మనవడిని చూసుకోమని కొడుకుని నానమ్మ దగ్గర వదిలేసి అన్ని పనులు అప్పగించి వెళ్ళేవారు. పనులన్నీ చేసుకుని పని అయిపోగానే మనవడితో కాసేపు ఆడుకునేది సూర్యకళ. ఇంటి పనంతా చేసి బాగా అలసిపోయేవారు సూర్యకళ గారు. వాళ్ళ అవసరానికి తల్లిని తీసుకెళ్లేవారు. ఎప్పుడైతే ఇంటిని చేరుకున్నారో అప్పుడు తల్లిని తన ఇంటి వద్ద తీసుకెళ్లి వదిలేసేవాడు రాఘవ. ఈసారి దీపావళి రోజున కూడా రాఘవ తన తల్లిని తన ఇంటికి తీసుకొచ్చాడు. అతని కోడలు సునీత అత్తగారితో రకరకాల వంటలు చేయించింది. రోజంతా వంటలు చేసి ఇల్లంతా శుభ్రం చేసిన సూర్యకళ గారు కాస్త జ్వరంగా ఉండి నీరసంగా వంటింట్లో నిల్చున్నారు. అది గమనించిన కోడలు సునీత రాఘవతో, అత్తయ్యని తన ఇంటికి తీసుకెళ్ళి వదిలేయండి. ఎలాగూ మిఠాయిలు వంటకాలు అన్నీ సిద్ధం చేశారు. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు అన్నది. జ్వరంతో బాధపడుతున్న సూర్యకళ గారికి హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది. అమ్మా, లేచి ఈ జ్వరం మాత్ర వేసుకో, నిన్ను నీ ఇంట్లో దింపేస్తాను అన్నాడు కొడుకు. రాఘవ చెప్పిన ఈ మాటలు వినగానే సూర్యకళ గారి మనసు రాయిలా మారిపోయింది. తన కడుపులోంచి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు పండగ రోజు నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేస్తానని, అది కూడా నాకు జ్వరమని తెలిసి ఒక్కదాన్ని ఇంట్లో వదిలేస్తానంటున్నాడు. పని చేసినంతసేపు వీళ్లకు నా అవసరం ఉంది. కొడుకు మరియు కోడలు నన్ను తమ అవసరాలకి వాడుకుంటున్నారు, కానీ నాపై ప్రేమతో పిలవట్లేదు. ఎన్ని రోజులు ఇలా మోసపోవాలి వీళ్ళ చేతుల్లో అని ఆలోచించడం ప్రారంభించింది. కొడుకు ఇంటికి తీసుకొచ్చి వదిలాడు. ఇంటికి చేరేసరికి స్నేహ ఇలా అడిగింది, ఆంటీ, మీరు దీపావళి పండగకి మీ అబ్బాయి ఇంటికి వెళ్ళారు, వచ్చేసారెందుకు అని అడిగింది. అప్పుడు సూర్యకళ మౌనంగా నిలబడింది. అది చూసి పరిస్థితి అంచనా వేసిన స్నేహ ఇక ఏమీ అడగకుండా సూర్యకళ గారి ఇల్లంతా దీపాలు పెట్టి ఇల్లంతా పూలతో అలంకరించింది. తర్వాత, రండి ఆంటీ, కలిసి లక్ష్మీ పూజ చేద్దాం అని చెప్పింది. లక్ష్మీ పూజ తర్వాత స్నేహ ప్లేట్లో ఆహారం తెచ్చి సూర్యకళ గారికి బలవంతంగా ఇచ్చింది. ఇంత ఆప్యాయత చూసి సూర్యకళ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కొడుకు కోడళ్ళ నుంచి ఈ ప్రేమను ఆప్యాయతను తను కోరుకుంది. తన కొడుకు కోడళ్ళ ఇంటిలోని చేదు జ్ఞాపకాలు సూర్యకళ గారి మనసులో చాలా కాలం నిలిచిపోయాయి. చాలా రోజులు గడిచాయి, కానీ రాఘవ నుండి ఎటువంటి ఫోను రాలేదు. అలాగే కోడలు కూడా సూర్యకళ గారి యోగక్షేమాలు ఆరా తీసే ప్రయత్నం చేయలేదు. ఒకరోజు శనివారం నాడు సూర్యకళ గారు తన కొడుక్కి ఫోన్ చేసి ఒకసారి కోడలిని మనవడిని తీసుకొని ఇంటికి రమ్మని కోరింది. అప్పుడు రాఘవ, అమ్మా, నేను ఈరోజు బిజీగా ఉన్నాను, ఆదివారం వస్తాము అన్నాడు. సూర్యకళ గారు ఆదివారం ఉదయం తొలికిరణంతో నిద్రలేచి ఈరోజు తన పిల్లలు వస్తారని పిల్లలకు వంట చేయడం ప్రారంభించింది. ఆవిడకి మనవడిని ఎత్తుకోవాలనే ఆశ ఎంతగా ఉందంటే అన్ని పనులు తొందరగా చేసేసి 2 గంటల్లో వంటలన్నీ సిద్ధం చేసి కొడుకు కోడలిని మనవడిని తీసుకువస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంది. కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ కొడుకు కోడలు రాలేదు. నేనేమన్నా పని మీద ఉన్నప్పుడు ఫోన్ చేశారేమో అని ఆశతో ఫోన్ వైపు కూడా చూసింది. ఒక్క మిస్ కాల్ కూడా లేదు. సరే అని తాను ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తల్లికి ఒక్క ఫోన్ చేసే తీరిక కూడా వీళ్లకు లేదా? దేవుడు నన్ను ఎందుకు ఒంటరిగా చేశాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సూర్యకళ గారు బాధపడుతున్నారని స్నేహకు తెలుసు. అదేవిధంగా కారణం కూడా తెలుసు. ఒకరోజు స్నేహ సూర్యకళ గారితో, ఆంటీ, మీకు అన్ని వేళలా జీవితాన్ని ఒకేలా గడపడం బోరుగా ఉండదా? మీరు మీ జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలి. ఆ పని ఎలా ఉండాలంటే మీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వాలి. ఆంటీ, మీరు మీ కొడుకును తలుచుకొని ఇంతలా బాధపడుతున్నారు. మీ కొడుకుకు మీ గురించి అసలు ఎలాంటి ఆలోచన లేదు. ఇలా ఏడుస్తూ మీ జీవితాన్ని ఆపేయకండి. వయసొచ్చిందంటే దాని అర్థం కొడుకు కోడలు పైన ఆధారపడడం కాదు. మీకంటూ ఒక జీవితం ఉంది, సంతోషంగా జీవించండి. ఆంటీ, నెలకి 2 సార్లు సొసైటీ ఆడవాళ్ళందరూ కిట్టి పార్టీ చేసుకుంటారు, సరదాగా కబుర్లు చెప్పుకుంటారు.
ఈ సాయంత్రం కూడా పార్టీ ప్లాన్ చేశారు. నాతో రండి, మీ వయసు వాళ్ళు కూడా ఉంటారు అన్నది. అరెరే స్నేహ, ఇప్పుడు ఇలాంటివి చేస్తే జనాలు ఏమనుకుంటారు అన్నది సూర్యకళ. ఆంటీ, ఈ సమయం మీరు ఒంటరి అయ్యాననే దుఃఖంలో ఉన్నారు. మీరు ఏ జనాల గురించి భయపడుతున్నారో వాళ్ళు వచ్చి మీ సమస్య తీర్చట్లేదు కదా. అలాంటి జనాల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ మనసుకు ఏది నచ్చితే అది చెయ్యండి అన్నది స్నేహ. ఇంటికి తిరిగొచ్చాక స్నేహ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అని అనుకోవడం మొదలుపెట్టారు సూర్యకళ గారు. అలా ఆలోచిస్తూ అద్దం ముందు కూర్చుంది. అద్దం ముందు కూర్చున్న ఆవిడ ఆలోచించడం ప్రారంభించింది. నేను ఇలా ఉన్నాను ఏంటి? ఒక చిన్న నవ్వు నవ్వింది. తన పర్సు తీసుకుని బయటికి వెళ్ళి 2 గంటల తర్వాత ఇంటికి వచ్చింది. వెంటనే స్నేహకు ఫోన్ చేసి సాయంత్రం పార్టీకి నేను కూడా వస్తానని చెప్పింది. కిట్టి పార్టీకి తీసుకెళ్లేందుకు సూర్యకళ గారి వద్దకు వచ్చిన స్నేహ ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ లేత రంగు కాటన్ చీర కట్టుకునే సూర్యకళ ఈరోజు చక్కని సిల్క్ చీర కట్టుకుని ఇదివరకు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అయ్యేదో అలా రెడీ అయ్యింది. ఈరోజు సూర్యకళ అద్భుతంగా అందంగా ఉంది. సూర్యకళని చూడగానే స్నేహ వావ్ ఆంటీ, యూ అమేజింగ్ అని చెప్పింది. నేను ఇలా ఉండడమే మీ అంకుల్కు కూడా చాలా ఇష్టం అనుకుంటూ ఇద్దరూ బయలుదేరారు. సొసైటీలో ఆడవాళ్ళందరూ ముందుగానే సూర్యకళ గారికి తెలియటంతో అందరూ ఆవిడతో మాట కలిపారు. ఇక ఆవిడ తన కోసం ప్రత్యేక సమయాన్ని వెచ్చించడం ద్వారా సూర్యకళ గారు కాస్త సంతోషంగా సమయాన్ని గడిపేవారు. ఇష్టమైన నవల చదువుతూ టీవీలో అమెజాన్, నెట్ఫ్లిక్స్లో ఇష్టమైన సినిమాలు చూసేది. ఇష్టమైన కర్ణాటక సంగీతం వింటూ తన జీవితాన్ని తన ఇష్టమైన పద్ధతిలో గడపడం మొదలుపెట్టింది. కొత్త సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్నందున రాఘవ, సునీత తమలో తాము మాట్లాడుకుంటున్నారు. సునీత తన భర్తతో చెప్పడం ప్రారంభించింది. ఏవండి, కొత్త సంవత్సర పార్టీ కోసం మీరు మీ స్నేహితులను, మీ బాస్ని కూడా పిలిచారు. దాదాపు 25 మంది అవుతారు. వీళ్ళందరికీ నేను వంట చెయ్యలేను. అదీ కాకుండా నార్త్ ఇండియన్ అయిన మీ బాస్కి అసలు సిసలైన తెలుగు వంటకాలతో ఇంటి భోజనం వడ్డిస్తారని మీరు ఆహ్వానించారు. ఏదైనా ఏర్పాటు చేయండి, బయటి నుండి ఆర్డర్ చేయండి అన్నది. దానికి రాఘవ, సునీత కంగారు పడకు, అమ్మను పిలుద్దాం, ఇంటి పని వంట పని అంతా తనే చూసుకుంటుంది అన్నాడు. చాలా బాగా చెప్పారు అని సునీత కూడా ఒప్పుకుంది. వెంటనే కిట్టి పార్టీ కోసం తయారవుతున్న తల్లికి ఫోన్ చేశాడు రాఘవ. అమ్మా, ఈసారి న్యూ ఇయర్ మాతో పాటే జరుపుకుందువు గాని 2 రోజులు ఉండేట్టు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకొస్తాను అన్నాడు కొడుకు. అంతలో కోడలు కూడా ఫోన్ తీసుకొని, అత్తయ్య, సాయంత్రం మీ కొడుకు మిమ్మల్ని తీసుకురావడానికి వస్తారు, వచ్చేయండి అన్నది. కొడుకు కోడలు ఎందుకు ఫోన్ చేశారో అర్థమైన సూర్యకళ గారు, కోడలా, నేను రాలేను, మీరు బాగా సంతోషంగా పార్టీ చేసుకోండి, ఇక్కడ సొసైటీలో పార్టీ ఏర్పాటు చేశారు, నేను అక్కడకు వెళ్ళాలి అని ఫోన్ పెట్టేసింది. తల్లి నుండి ఇంత ఖచ్చితమైన సమాధానం రావటంతో ఆశ్చర్యపోయిన కొడుకు, సరే, వేరే ఏదైనా ఏర్పాటు చేస్తాలే అన్నాడు సునీతతో. మరోవైపు సాయంత్రం సొసైటీలో ఆడవాళ్ళందరూ మాట్లాడుతూ, 2 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుందాం, అందరం ఎంతమంది అవుతాము అని దానిని బట్టి లెక్క వేసుకుందాం అని మాట్లాడుతుండగా స్నేహ సూర్యకళ గారితో, ఆంటీ, మీరు పార్టీలో జాయిన్ అవుతారా లేక మీ కొడుకు ఇంటికి వెళ్తున్నారా అని అడిగింది. సూర్యకళ ఆలోచనలో పడింది. వెళ్ళకపోతే కొడుకు ఏమనుకుంటాడో, కానీ వాళ్ళు నన్ను పని మనిషిలా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. చివరిసారి ఇంటి పనంతా చెయ్యడం వలన జ్వరం వచ్చిన నన్ను ఎవ్వరూ పట్టించుకోకుండా తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలేశారు. ఇక వాళ్ళ ఇంటి పని మనిషి వలె అక్కడకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనుకొని, స్నేహ, నేను మీతో పాటు సొసైటీ పార్టీలో జాయిన్ అవుతాను అన్నది. అప్పుడు స్నేహ, వావ్ ఆంటీ, ఇంత మార్పు ఎలా, మీకోసం మీరు ఆలోచిస్తున్నారు అని కౌగలించుకుంది. అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో బిజీ అయిపోయారు. కానీ రాఘవ మరియు సునీతకు ఇంట్లో పార్టీ కోసం పాతతరం తెలుగు వంటకాలు వండే వంటవాడు దొరకలేదు.
స్వయంగా వెళ్ళి అమ్మను తీసుకొద్దాం అని కొడుకు కోడలు ఉదయం తల్లి ఇంటికి బయలుదేరారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో బయట వేచి చూస్తుండగా సూర్యకళ గారు యోగా సెంటర్ నుండి స్నేహతో కలిసి ఇంటికి చేరుకున్నారు. తల్లిని సల్వార్ సూట్లో చూసిన కొడుకు కోడలు ఆశ్చర్యపోయారు. అరే రాఘవ, ఎప్పుడొచ్చావు అంటూ తాళం తీసి లోపలికి ఆహ్వానించింది. ఏంటమ్మా ఇది, ఏం చేస్తున్నావు అంటూ రాఘవ కోపంగా అడిగాడు. దేని గురించి మాట్లాడుతున్నావు రాఘవ అన్నది సూర్యకళ. ఈ డ్రెస్ ఏమిటి, ఈ పార్టీ ఏమిటి? నువ్వు ముందు పద, మనం ఇంటికెళ్ళి అక్కడ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుందాం అన్నాడు రాఘవ. ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి రాఘవ. చివరిసారి మీ ఇంట్లో పనిచేసి జ్వరం వచ్చింది. అప్పుడు నువ్వైనా నీ భార్య అయినా నన్ను పట్టించుకున్నారా? ఒక్కదాన్ని తెచ్చి ఇక్కడ పడేశావు. మీకు అవసరమైనప్పుడు నన్ను తీసుకెళ్తావు, లేకపోతే ఎలా ఉన్నావు అని ఫోన్ కూడా చెయ్యవు. నీ చేతుల్లో కీలు బొమ్మను కాదు నేను. ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు వేసి నా పరువు తీయకమ్మా అన్నాడు కొడుకు. ఒంటరిదాన్నై ఇంట్లో మూలన కూర్చొని ఏడ్చాను. అప్పుడు నీకు పరువు గుర్తుకు రాలేదా? తల్లిని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. అప్పుడు నీకు గుర్తురాని పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అంతలో అక్కడ సొసైటీ జనం గుమిగూడారు. వయసొచ్చింది కదా అని కొడుకు కోడలు మీద ఆధారపడే రోజులు పోయాయి. మాకు ఒక జీవితం ఉంది, దానిని మాకు నచ్చినట్టు గడుపుతాము. వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడకూడదనేదే మీ నాన్నగారి కోరిక కూడా. తను నాకిచ్చిన ఆస్తులు చాలు, ఇక నీపై ఆధారపడనవసరం లేదు. నీకు ఈ ఆస్తి కావాలంటే నెలకు 2 సార్లైనా మనవడిని నా వద్దకు తీసుకుని వచ్చి నానమ్మ ప్రేమను వాడికి అందనివ్వు. ఇకపై నీ ఇంటికి పని మనిషిగా ఎప్పటికీ నన్ను పిలవకు. అందరి ముందు తన తప్పు తెలుసుకున్న రాఘవ తలదించుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి సూర్యకళ తనకు నచ్చిన విధంగా తన జీవితం సంతోషంగా గడిపింది. వృద్ధాప్యంలో కొడుకు కోడలు మీద ఆధారపడి చాలా అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మీకు ఒక జీవితం ఉంటుంది. ఈ చివరి క్షణాలు స్వేచ్ఛగా జీవించండి అని చెప్పడమే ఈ కథ యొక్క సారాంశం. ఈ కథ గురించి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు.